సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రజల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసలైన యుద్ధం ముందుంది ట్రంప్. గ్రామీణాంధ్రకు అభివృద్ధి సొబగులు. 108 ఓ మినీ ఆసుపత్రి. రూపురేఖలు మార్చేసిన కూటమి ప్రభుత్వం. గ్రామాల్లో ప్రత్యేక పాలన. ఆరోగ్య హక్కులపై మహిళలకు అవగాహన ఎంతో అవసరం. వేసవిలో నీరసాన్ని తగ్గించి దాహాన్ని తీర్చే పండ్లు. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రజల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ భూమిపై మనుషులతో పాటు జంతువులకు స్థానం ఉంది. మనం నమ్మే వసుధైక కుటుంబ సిద్ధాంతాన్ని హనుమాన్ ఫౌండేషన్ మరింత బలంగా ముందుకు తీసుకెళ్తోంది. రాష్ట్రంలో మానవ, వన్యప్రాణి సహజీవనానికి మార్గదర్శకంగా హనుమాన్ ప్రాజెక్ట్ నిలుస్తుంది అని డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ మనందరి బాధ్యత అని, వన్యప్రాణులతో కలిసి జీవిద్దాం, కలిసి బతుకుదామని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో వన్యప్రాణుల వలన పంట, పశు సంపదకు నష్టంతో పాటు మానవ భద్రతకు ముప్పు కలిగించే సంఘటనలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం హనుమాన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మంగళవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో అటవీశాఖ ఆధ్వర్యంలో కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్త పూర్తిస్థాయి అమలును పవన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హనుమాన్ యాప్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్స్లు, 93 ఆర్ఆర్ఆర్ వాహనాలను కూడా ప్రారంభించారు. అసలైన యుద్ధం ముందుంది ట్రంప్. ఇరాన్పై తాము ఇంకా పూర్తి స్థాయిలో దాడులు చేపట్టలేదని, యుద్ధం ఇప్పుడే మొదలైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అసలైన దాడి ముందుందని చెప్పారు. తమ వద్ద అపరిమితంగా ఆయుధాలు పోగుబడి ఉన్నాయని, అవి ఇతర దేశాల కంటే మెరుగైనవని చెప్పారు. వాటితో ఎంతకాలమైనా విజయవంతంగా యుద్ధం చేయవచ్చని వ్యాఖ్యానించారు. తమపై దాడి కోసం ఇరాన్ సిద్ధమైందని, దాంతో తామే ముందుగా దాడికి దిగామని పేర్కొన్నారు. సిఎన్ఎన్ ఇంటర్వ్యూలో తన ట్రూత్ సోషల్ ఖాతాలో ట్రంప్ ఈ అంశంపై మాట్లాడారు. అమెరికా వద్ద మధ్యస్థాయి, ఎగువ మధ్యస్థాయి ఆయుధాలు ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. గ్రామీణాంధ్రకు అభివృద్ధి సొబగులు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం 11:30 ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన జనసేనాని సుమారు 2 గంటల పాటు చర్చలు జరిపారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు సమాచారం. జలజీవన్ మిషన్, రాష్ట్ర వ్యాప్తంగా మ్యాజిక్ డ్రైన్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలు చర్చకు వచ్చాయి. తాజాగా బడ్జెట్లో జలజీవన్ మిషన్ కింద 4,000 కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో పనుల పురోగతిపై ముఖ్యమంత్రితో డిప్యూటీ సీఎం చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో జలజీవన్ మిషన్ స్కీమ్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టారు. రోజుకు ఒక్కో వ్యక్తికి 55 లీటర్ల తలసరి నీటి వినియోగ లక్ష్యాన్ని చేరేలా జలజీవన్ మిషన్కు రూపకల్పన చేశారు. దీని ద్వారా 100% గ్రామాలకు రక్షిత నీరు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. 108 ఓ మినీ ఆసుపత్రి. రూపురేఖలు మార్చేసిన కూటమి ప్రభుత్వం. ఫోన్ చేస్తే ఎప్పుడొస్తుందో తెలియదు, వచ్చినా ఎంతసేపటికి ఆసుపత్రికి చేరుస్తుందో తెలియదు. ఆసుపత్రికి వెళ్లినా బాధితుల ప్రాణాలు నిలుస్తాయన్న గ్యారంటీ లేదు. ఇలాంటి దారుణ పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం 108 అంబులెన్స్ల రూపురేఖలనే మార్చేసింది. అంబులెన్స్లకు టెక్నాలజీని జోడించి బాధితులను గోల్డెన్ అవర్లోనే ఆసుపత్రులకు చేరుస్తోంది. అంబులెన్సుల్లోనే టెలిమెడిసిన్ విధానాన్ని ప్రవేశపెట్టి దారిలోనే బాధితులకు ప్రాథమిక చికిత్స అందిస్తూ వారి ప్రాణాలకు భరోసానిస్తోంది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అత్యవసర వైద్య పరిస్థితి ఎదురైనప్పుడు మొదటి 60 నిమిషాలు ఎంతో కీలకం. ఈలోగా ఆసుపత్రికి చేర్చితే రోగి బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. అందుకే కూటమి ప్రభుత్వం 108 అంబులెన్స్ సేవల్లో ఈ గోల్డెన్ అవర్ విధానాన్ని పక్కాగా అమలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తోంది.
గ్రామాల్లో ప్రత్యేక పాలన ఏప్రిల్ 2 నాటికి గ్రామ పంచాయతీల పదవీకాలం ముగియనుంది. దీంతో కొంతకాలం గ్రామీణ పాలనను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎన్నికలు జరిగే వరకు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక పాలనాధికారులుగా ఆయా మండలాల అధికారులను నియమించనున్నారు. మరోవైపు ఈ నెలాఖరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీకాలం ముగియనుంది. ఆమె స్థానంలో రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ను నియమించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆరోగ్య హక్కులపై మహిళలకు అవగాహన ఎంతో అవసరం. మహిళల ఆరోగ్యం అనేది కేవలం వ్యక్తిగత అంశం మాత్రమే కాకుండా కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధితో ముడిపడి ఉన్న మౌలిక మానవ హక్కు. ఈ నేపథ్యంలో మహిళలందరికీ వారి ఆరోగ్య హక్కుపై అవగాహన ఎంతో అవసరమని ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ కె ప్రభాదేవి పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన 1357వ వీక్లీ ఆరోగ్య సదస్సులో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె మహిళల ఆరోగ్య హక్కు అంశంపై ప్రసంగించారు. ఆమె ఇంకా మాట్లాడుతూ మహిళలకు సమానంగా, గౌరవంగా, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో వారి ఆరోగ్య హక్కులపై అవగాహన కల్పించడం ఈ మహిళా దినోత్సవం ప్రధాన ఉద్దేశం అన్నారు. ప్రతి మహిళకు గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో, ప్రసవానంతరం, కిషోరావస్థ, పునరుత్పత్తి వయస్సు, మెనోపాజ్ దశల్లో తగిన ఆరోగ్య సంరక్షణ పొందే హక్కు ఉందని తెలియాలన్నారు. అలాగే పోషకాహారం, రక్తహీనత నివారణ, మాతృమరణాల తగ్గింపు, కుటుంబ నియంత్రణ, మానసిక ఆరోగ్యం, క్యాన్సర్ స్క్రీనింగ్, లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యం వంటి అంశాలపై ప్రతి మహిళకు తప్పనిసరి అవగాహన అవసరం అన్నారు. మహిళలు తమ ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు స్వయంగా తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని, సరైన సమాచారం, సకాలంలో వైద్య సేవలు, గోప్యత మరియు గౌరవం పొందే హక్కు ప్రతి మహిళకు ఉందని తెలియజేశారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య అసమానతలు, ఆర్థిక అడ్డంకులు, సామాజిక సంకోచాలు వంటి సమస్యలను గుర్తించి వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం, ఆరోగ్య వ్యవస్థలు చేపడుతున్న కార్యక్రమాల గురించి కూడా మహిళలు పూర్తి అవగాహన కలిగి ఉండటం అవసరం అన్నారు. ఆరోగ్య సమస్యలను దాచకుండా సకాలంలో వైద్యుల్ని సంప్రదించడం ఎంత ముఖ్యమో, నివారణే ఉత్తమ చికిత్స అనే విషయాన్ని ప్రతి మహిళ తెలుసుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన మహిళే ఆరోగ్యవంతమైన కుటుంబానికి పునాది అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ప్రతి మహిళ తన ఆరోగ్య హక్కును తెలుసుకుని వినియోగించుకోవాలని ఆమె అందరికీ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య సదస్సులో పాల్గొన్న మహిళలు పలు సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. వేసవిలో నీరసాన్ని తగ్గించి దాహాన్ని తీర్చే పండ్లు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం చెమట రూపంలో నీటిని కోల్పోయి త్వరగా అలసిపోతుంది. అలాంటప్పుడు దాహార్తిని తీర్చి శరీరానికి చల్లదనాన్ని అందించే పండ్లను తీసుకోవాలి. పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో తాజా పుచ్చకాయ ముక్కలు తింటే దాహం తీరడంతో పాటు శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. తరచూ కర్బూజా పండును తినడం వల్ల శరీరం తేమను కోల్పోకుండా ఉంటుంది. వడదెబ్బ తగలదు. కీరా ముక్కలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. నోరు తడారిపోవడం, గొంతు ఎండిపోవడం లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్, నీరసం, అలసట తగ్గి తాజా అనుభూతి కలుగుతుంది. నారింజ, బత్తాయి, దానిమ్మ, చెర్రీ, స్ట్రాబెర్రీ, అనాస, మల్బరీ, వాటర్ యాపిల్, ద్రాక్ష లాంటి పండ్లు తినడం వల్ల వేసవి తాపం తీరడమే కాదు, శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తాటి ముంజలు, నిమ్మరసం, చెరుకు రసం కూడా మేలు చేస్తాయి. మామిడి పండ్లను మితంగా తినడం మంచిది. బొప్పాయి, లిచి, నేరేడి పండ్లు కూడా వేసవిలో మేలు చేస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. స్త్రీ శక్తికి పెరుగుతున్న ఆదరణ. మహిళా ప్రయాణికుల సంఖ్య 63%, 92% ఆక్యుపెన్సీతో ఆర్టీసీకి భారీ ఆదాయం. ఆంధ్రప్రదేశ్లో అమలవుతోన్న స్త్రీ శక్తితో మహిళా ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆక్యుపెన్సీ ఏకంగా 92% దాటింది.
అవయవదానంలో ఏపీకి 5వ స్థానం. అవయవదానంలో ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధిస్తోంది. 2025లో దేశవ్యాప్తంగా నిర్వహించిన అవయవదానం కేసుల్లో ఏపీ 5వ స్థానంలో నిలిచింది. బెంగళూరులో 5 ఐపీఎల్ మ్యాచ్లు. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్లు ఉంటాయా ఉండవా అనే సందిగ్ధత తొలగింది. అక్కడ 5 ఐపీఎల్ మ్యాచ్లు ఆడబోతున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. మంధానకు టాప్ ర్యాంక్. టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డేలలో సత్తా చాటిన మంధాన 790 పాయింట్లతో నెంబర్ 1 ర్యాంకు చేరింది. లక్ష్య సేన్ సంచలనం. డిఫెండింగ్ ఛాంప్కు షాక్. గాయత్రి జోడీ పరాజయం. ఆల్ ఇంగ్లండ్తో భారత ఏస్ షట్లర్ లక్ష్య సేన్ సంచలనం సృష్టించాడు. తొలి రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్ వరల్డ్ నెంబర్ 1 షియూకీకి షాక్ ఇచ్చి ప్రీక్వార్టర్స్కు దూసుకెళ్లాడు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ నేడు. న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా రాత్రి 7 గంటల నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.